ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వినతులు స్వీకరించి సత్వరం పరిష్కారం చూపేందుకు వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందుకే జనాలు వినతులతో పోటెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకోనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు ప్రజలు, కార్యకర్తల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. తమ ఇబ్బందులు చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగులు, వృద్ధులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రావడంతో కార్యాలయం కిక్కిరిసిపోయింది. సీఎంకు తమ సమస్యలు విన్నవించుకునేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. వీరిని చూసిన చంద్రబాబు ఈ 5 ఏళ్లలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అర్థమవుతోందన్నారు. బారులు తీరిన జనం దగ్గరికి చంద్రబాబే స్వయంగా వెళ్లి వినతులు స్వీకరించారు. పింఛన్ల పెంపుపై పలువురు వృద్ధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులు కొంతమంది తమకు సాయం చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. అందరి సమస్యల్ని శ్రద్ధగా విన్నారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ప్రతినిధులు చంద్రబాబును కోరారు. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లుగా జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం నియమించిందనే అక్కసుతో నైపుణ్యాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న తమను గత వైకాపా ప్రభుత్వం తొలగించిందని, తిరిగి తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ పలువురు బాధితులు అభ్యర్థించారు. మెగా డిఎస్సీలో నెల్లూరు జిల్లాకు 104 ఎస్జేటీ పోస్టులే కేటాయించారని, పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పలువురు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, ఉపాధి అవకాశాలు చూపించాలని దివ్యాంగులు వినతులు ఇచ్చారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, పెండింగ్ పనులు తదితర అంశాలకు సంబంధించిన నివేదికను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సీఎంకు అందజేశారు.